ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఇంకో ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ఐబొమ్మ రవి ఈ యొక్క పైరసీ చేయలేదు, వేరే వాళ్ళు పైరసీ చేస్తే దాన్ని తన వెబ్సైట్లో పెట్టుకొని దాని ద్వారా పైసలు గడించిండు అని చెప్తున్నారు. అంటే ఐబొమ్మ రవి 20 కోట్లు సంపాదించిండు అనేది ప్రధాన ఆరోపణ ప్రతి ప్రెస్ మీట్లో వినిపించేటువంటి మాట. సినిమా తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 500 కోట్లని ప్రచారం జరిగింది. అంతకుముందు ప్రభాస్ మినిమం 150 కోట్లు ఒక సినిమాకు తీసుకుంటున్న ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ 50 కోట్లు అంటున్నారు, రామ్ చరణ్ 40 కోట్లు అంటున్నారు. మరి వీళ్ళు ఒక సినిమాకు 40-50 కోట్లు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ కష్టం ద్వారా తీసుకుంటున్నారు, ఏ లెక్కపత్రం ప్రకారం తీసుకుంటున్నారు? జనాలకు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పోలీసులు కూడా సంపాదన మీద చెప్పాలి. ఇప్పుడు ఐబొమ్మ రవికి వచ్చే పైసలు 20 కోట్లు సంపాదించిందన్న అవన్నీ యాడ్స్ ద్వారా వచ్చినాయి. యాడ్స్ ద్వారా వచ్చినాయి అంటే ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాతనే ఆయన అకౌంట్లో జమ అయినాయి. మరి హీరోల రెమ్యునరేషన్ ప్రచారంలో ఉంది. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా కట్టట్లేరా అనేది ఆ లెక్కలు మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కే తెలియాలి, ఆ హీరోలకే తెలియాలి. ఈ పోలీసు వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీ చేసి వీళ్ళనే చెప్పాలి.